హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే డ్రెస్ కటింగ్ గురించి. నెక్ డిజైన్ తో డ్రెస్ కటింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మనం ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది 2 వరుసలో ఉంది. ఇది డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఎప్పుడైనా మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు విడిగా ఉన్నాయి కదా, ఇవి ఇలా మనకి ఎంత కావాలనో అంత ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నది ఇటు ముందు వైపు వేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా, ఇది ఇటువైపు వేసుకోవాలి. అది ఒకవేళ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే గనక మనకు పెద్ద పీస్గా ఉంటుంది, ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మనకు ఎంత కావాలో అంత డ్రెస్ మనం ఇలా మెజర్మెంట్ వేసుకుందాం. ఇదిగోండి, 2 సమానంగా వేసుకొని ఇది మనకు కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కింది వైపు మనకు అంబ్రెలా అంటాం, కింది వైపు ఇది మనకు ఎంత వస్తుందో చూసుకోవాలి మెజర్మెంట్. ఇది మనకు కిందికి అంబ్రెలా వచ్చేసి 20 ఇంచెస్ రావాలి. ఇదిగోండి 20 ఇంచెస్. ఇక్కడ 20 అంటే 10 ప్లస్ ఇక్కడ మనకి కట్స్కు ఒక 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. కట్స్ వస్తాయి కదా మనకి, కట్స్ కోసమని 1 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం ఇలా డ్రెస్ మెజర్మెంట్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలా చూసుకున్న తర్వాత మన హైట్ చూసుకోవాలి. హైట్ ఎంత వచ్చేసిందని హైట్ చూసుకొని ఇలా సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం అంతా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మెటీరియల్స్ ఇలా జారే అవకాశాలు ఉంటాయి కొన్ని. అంటే సిల్క్ టైప్ లో ఉన్నప్పుడు మనకు జారుతుంటుంటాయి, అప్పుడు మనం కరెక్ట్ గా వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి 37 ఇంచెస్ మన అసలు మెజర్మెంట్. అంటే నేను ఒక 38 ఇంచెస్ పెట్టాను, ఎందుకంటే కిందికి కట్స్ వస్తాయి కదా మనకి, మడుచుకొని ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ, అందుకోసమని నేను 38 ఇంచెస్ మన లెంత్ పెట్టాను. లెంత్ 38 ఇంచెస్. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ వదిలిపెడుతున్నాను. ఇక్కడ మన పైన కూడా స్టిచ్చింగ్ కావాలి కదా, అందుకని స్టిచ్చింగ్ కానీ ఒక 1/2 ఇంచ్ పైకి వదిలిపెట్టేసా. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇది షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఎంత వస్తుంది అనేది. షోల్డర్ వచ్చేసి 10 అంటే 5 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను. 5 ఇంచెస్తో నా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని షోల్డర్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం చూసుకోవాలి. ఇక్కడ చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ ఇది. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 19 అంటే ఇదిగోండి, ఇప్పుడు మనకు 19 అంటే ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అంటే మనం మెజర్మెంట్ వేసుకున్న దానికి సరిపోవట్లేదు. 19 అంటే ఇప్పుడు 9.5 పెడితే మనకు 19 వస్తుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా ఖర్చులో కావాలి కదా, అందుకోసమని కొంచెం ముందుకు జరుపుకుందాం. ఇప్పుడు ఇందాక మనం ఇటు ముందుకు జరుపుకున్నాం కదా, మనకి మెజర్మెంట్ అనేది మనకు కొంచెం ముందుకు జరిగింది, అందుకని మళ్ళీ మెజర్మెంట్ వేసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ 5 ఇంచెస్ షోల్డర్. ఇది షోల్డర్ 5 ఇంచెస్. ఆ తర్వాత 5 ఇంచెస్ చంక భాగం మనకి ఇక్కడ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్. 19 అంటే 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. ఆ తర్వాత మనకు సెంటర్ లూజ్ వచ్చేసి ఇక్కడ 19 పెట్టాం కదా, ఇక్కడ 17 పెట్టాలి. 17 అంటే 8.5. అంటే మనకు ఇక్కడ అసలు మెజర్మెంట్కు ఇక్కడ సెంటర్ లూజ్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మనకి ఇక్కడ మన చెస్ట్ లూజ్కి సెంటర్ లూజ్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. అంటే 2 ఇంచెస్ తగ్గించి వేసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకున్నాం. ఇక్కడ మనకు కట్స్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ చంక భాగం దగ్గర మనం మెజర్మెంట్ వేసుకున్నాం కదా చెస్ట్ లూజ్ది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. 13 ఇంచెస్ ఇది మనకు కట్స్కు. ఆ తర్వాత నడుము లూజ్ చూసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్. ఇదిగోండి 20. ఆ తర్వాత ఇది మనకు ఇది అంటే తనకి కొంచెం నడుము ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు 19 ఇంచెస్ వస్తే మ్యాక్సిమం
99% ఇక్కడ 19 వస్తే మనకు నడుము కూడా 19 వస్తుంది. కాకపోతే మీకు కొంచెం పొట్ట భాగం ఎక్కువ ఉంది, అందుకోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అంటే 1 ఇంచ్ లూజ్ ఎక్స్ట్రా పెట్టాను. నడుము కొంచెం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి నార్మల్గా ఉంటుంది. అందుకే మెజర్మెంట్ తీసుకొని ఇలా వేసుకోవచ్చు మనం. ఆ తర్వాత ఇప్పుడు మన కింద మనము అంబ్రెల్లా అన్నాం కదా ఇందాక, ఇప్పుడు 10 ఇంచెస్ అంటే 20 వస్తుంది. ఇదిగోండి 20, ఇక్కడ మనకు 20. ఆ తర్వాత మన కట్స్లోకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. కట్స్ పెడతాం కదా ఇక్కడ, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు ఇది మన మార్కింగ్ అంతా డ్రా వేసుకుందాం. ఇలా డ్రా వేసుకొని ఇక్కడ మనకి రౌండ్లో ఇలా మన చంక భాగం అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇదంతా మెజర్మెంట్ ఇలా అంతా డ్రా వేసుకోవాలి. ఇది ఆ తర్వాత ఇలాగే స్ట్రేట్గా రావాలి. చాలా మంది ఇదిగోండి ఇక్కడ వేసేటప్పుడు ఏం చేస్తారు, షార్ప్గా వస్తుంది. షార్ప్గా రాకుండా మనం ఇలా చూసుకోవాలి. మనకు ఇక్కడ ఇది ఎంత ఉంది లెంత్, ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ మనకు ఇక్కడ చివర ఎంత రావాలి అంటే మనకు అంబ్రెల్లా ఇక్కడ వేస్తున్నాం కదా, దీనికి ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి. కట్స్ లో చాలా మందికి పొరపాటుగా కట్ చేసుకుంటారు. అందుకని మీరు ఈ వీడియో చూసుకొని కొత్త వాళ్ళు నేర్చుకునే విధంగా నేను ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా కట్స్ కూడా చక్కగా వస్తాయి. మనం ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇక్కడ మనం ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ ఇప్పుడే కట్ చేయకూడదు. మనం నెక్ మన ముందు వైపు డిజైన్ వేయాలని అనుకుంటే గనక ఇప్పుడు మనం ఇలా వేయొద్దు, అంటే నెక్ కట్ చేసుకోవద్దు, తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను చూడండి, నెక్ కట్ చేయట్లేదు, మామూలుగా మనకు మెజర్మెంట్ ఎంత ఉందో అంతా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకుని ఇదంతా కటింగ్ అంతా మనకు చుట్టూ రౌండ్ అంతా రావాలి. మనం ఇలా ఇదంతా కట్ చేసుకున్నాం కదా, ఇది షోల్డర్ తనకి తక్కువ ఉన్నది కాబట్టి నేను 10 ఇంచెస్ పెట్టేశాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాను. ఇక మనకి హార్మ్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇది మన చంక భాగం వచ్చేసి ఇక్కడ మనకి హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, మన కరెక్ట్ మెజర్మెంట్ గా ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మెజర్మెంట్ ఏంటని తెలుస్తుంది. చిన్నగా కట్స్ పెట్టుకుంటే కనుక మనకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అని తెలుస్తుంది. కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనకు ప్లస్ నడుము దగ్గర కూడా ఇలాగే వేసుకోవాలి. కట్స్ దగ్గర మన కట్స్ ఇక్కడ వరకు వస్తేనే మనకు ఐడియా ఉంటుంది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అందుకని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది డ్రెస్ మనకు మెజర్మెంట్ తో తీసుకున్నాను. నేను ఈ మెజర్మెంట్ ప్రకారం ఇలా ఉంది. అందరికి ఇదే మెజర్మెంట్ వర్తిస్తుంది అంటే అలా కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క మెజర్మెంట్ బట్టి వర్తిస్తుంటుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఇక్కడ తనకి సరిపోయింది, అందుకని ఇలా వేసుకున్నాను. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మెజర్మెంట్ తో మనకి దాంతో సరిగ్గా మనకు కరెక్ట్ గా మెజర్మెంట్ తో మీకు చూపిస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 10 అంటే 5 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ మనకి చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాము. ఆ తర్వాత చెస్ట్ లూజ్ 19 పెట్టుకున్నాం ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ సెంటర్ లూజ్ వచ్చేసి 17 పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ 20 ఇంచెస్ పెట్టాను. 20 ప్లస్ మనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులోకి ఇలా వేసుకున్నాను. మనకి ఈ మెజర్మెంట్ అంతా తనకి ఇలా వర్తిస్తుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. ఇక నెక్ మనం ఎలా కట్ చేయాలో చూద్దాం ఒకసారి. మనకు ఫ్రంట్ పార్ట్ లో నెక్ తను డీప్ పెట్టుకుంటారు, అందుకని నేను డీప్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకుంటాం కదా, ఇదిగోండి ఇక్కడ మనకి ఇది బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఇలా వేసుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఇలా ఫస్ట్ నెక్ దగ్గర నుండి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి నెక్ దగ్గర నుండి ఇలా తీసుకోవాలి. అంటే నేను 8.5 పెడుతున్నాను. నెక్ బ్యాక్ సైడ్ నెక్ 8.5 పెడుతున్నాను ఇలా. ఆ తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇది 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 5 అంటే 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది 3 ఇంచెస్ చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి కదా, ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 3 ఇంచెస్ తో మార్కింగ్ వేస్తున్నాను. అంటే నెక్ మనకి ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది ఇందులో మధ్యలో నెక్.
ఇప్పుడు ఇలా వేసుకోవాలి. నెక్ తను డీప్ పెట్టమని అన్నారు, అందుకని ఇలా వేస్తున్నాను. ఇదిగోండి మన మార్కింగ్ అంతా ఇలా వేసుకోవాలి. డీప్ రావాలంటే కొంచెం ఇటువైపు జరుపుకొని మనం ఇలా వేసుకోవాలి మార్కింగ్. కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జస్ట్ లోపలికి కట్ చేసుకుంటే మనకు డీప్ నెక్ అనేది కట్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఇది ఈ నెక్ బ్యాక్ నెక్. ఇక ఫ్రంట్ నెక్, ఇక ఇది పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ నెక్ నేను డిజైన్ నెక్ వేయాలనుకుంటున్నాను కనుక మనం ఇప్పుడు ఇలా వేసుకుందాము. ఇప్పుడు రెండు సమానంగా చూసుకొని ఇలా వేసుకుంటున్నాం కదా. ఇది రెండు కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఫస్టే చూసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సరిగ్గా రాకపోతే మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందని అనుకోండి, అప్పుడు మనకు డ్రెస్సే పాడైపోతుంది. అందుకని మనం కరెక్ట్గా చూసుకొని ఏదైనా కూడా 1-2 సార్లు చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ నెక్ది ఇలా ఉంది కదా, మనం మెజర్మెంట్ వేయకున్నా పర్వాలేదు, ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే మనకు నెక్ ఇంతవరకు వచ్చింది అని చూసుకోవచ్చు. బ్యాక్ దాన్ని బట్టి ఇలా వేసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ వరకు ఉంది మనకు, ఇలా వేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇది మనకు ఇక్కడ మనకు నెక్ డీప్ అనేది ఎంత వస్తుందనంటే ఇక్కడ 6 ఇంచెస్ వస్తుంది డీప్. ఇదిగోండి ఇక్కడ 6 ఇంచెస్ నేను డీప్ పెట్టుకున్నాను ఇక్కడ నెక్. ఇది నెక్ మనకి. ఆ తర్వాత ఇప్పుడు నెక్ డిజైన్ అనేది మనకు ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తున్నాను. అయితే అప్పుడు మనం దీంట్లో మన డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇది రెండు సరిగ్గా ఉన్నాయా లేదని చూసుకోవాలి. కట్ చేసే ముందు ఇలా వేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు నెక్ డిజైన్తో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా వేసుకున్నాం కదా. మనం ఇది ఇప్పుడు నెక్ డిజైన్ అనేది మీకు స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకున్నాము. ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలంటే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇది ఒక 3 ఇంచెస్ 2.5 అయితే సరిపోతుంది. ఇక్కడ మనం ఇలా వేసుకుందాం. ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తోని మనం ఇందులోనే ఒకవేళ మనకి ఇందులో వస్తే ఓకే, లేదంటే మనం ఇంకా వేరే మనకి ఇదంతా క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను 3 ఇంచెస్ కావాలనుకున్నాను కదా. 3 ఇంచెస్ అంటే ఇదిగోండి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ లోకి పోతుంది, ఇక్కడ కిందికి కూడా స్టిచ్చింగ్ లోకి పోతుంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇక్కడ మనకి ఇది 11 ఇంచెస్ హ్యాండ్స్ లూజు ఇక్కడ మనకి. ఆ తర్వాత మనకు ఇది ఎక్స్ట్రా కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇది హ్యాండ్స్ అనేది ఇలా వేసుకుంటున్నాను. మనకు హ్యాండ్స్ కూడా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మనకు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇలా వేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.